డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్కు పిలుపునిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఆటో యూనియన్ జేఏసీలను కలుపుకొని డిసెంబర్ 7న ఆటో డ్రైవర్లు బంద్ పాటించాలని తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ఆటో డ్రైవర్లను ఆదుకునే దిశగా ముందుకు రావాలన్నారు. డ్రైవర్ల కుటుంబాలకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటో డ్రైవర్ల కోసం 1000 కోట్లతో ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కు నెలకు 12,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న 65 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. ఇదే సందర్భంలో ఆటో డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆటో రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. డిసెంబర్ 7న కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించి 12 గంటలకు కలెక్టరేట్ గేటు ముందు మహా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని, ఇటు ధర్నా కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు అందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని కోరారు. నగర అధ్యక్షులు మద్దెల రాజేందర్ గారు, టీఏటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్ గారు మరియు ఉపాధ్యక్షులు మద్దుల రామ్ గోపాల్ రెడ్డి గారు, పోతు చంద్రశేఖర్, సొల్లేటి ఆంజనేయులు, కోశాధికారి కోడముంజ్య తిరుపతి, సహాయ కార్యదర్శులు మఠం సాగర్, కొత్తూరు సత్యనారాయణ, మారం సంపత్, అంతగిరి సంపత్, కుక్కట్ల సంపత్, దాసరి ప్రభాకర్, వడ్లకొండ శ్రీనివాస్, ఎండి హుసేన్ మరియు మంచిర్యాల జిల్లా జేఏసీ అధ్యక్షులు కట్ట రామ్ కుమార్, రామగిరి లక్ష్మీనారాయణ, వాల్క రమేష్ పాల్గొన్నారు. మహిళల ఆటోలు ఎక్కడమే మానేసిన్లు, గిరాకీలు పడిపోయి ఈ రోజు వరకు రాష్ట్రంలో 60 నుంచి 65 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉన్నదో అర్థం చేసుకోవాలి. అదే సమయంలో గిరాకీలు పడిపోయిన విషయము గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామీణ జిల్లాల్లో ప్రభావం ఎక్కువ ఉన్నది. ఆర్టీసీ ప్రభావం అది రాను రాను మరి సిటీలో కూడా విస్తరించే అవకాశం ఉన్నది. కాబట్టి దాని మీద మేము సంవత్సరం కాలం నుండి జేఏసీగా ఏర్పాటు చేసుకొని ఉద్యోగం చేస్తూ ఉన్నాం. ఆ సమయంలో మేము చేస్తున్న సేవలు కానీ, మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ, ప్రభుత్వాలకు కానీ, ప్రజలకు కానీ మీకు వినాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో 7,50,000 పైచిలకు ఆటో డ్రైవర్లం ఉన్నాం. 7,50,000 పైచిలకు ఉన్నాం. అదే సమయంలో మేము ప్రజలకు కూడా చాలా ఎమర్జెన్సీ సేవలు చేస్తూ ఉన్నాం. రేపు జరగబోయే 7వ తారీఖు నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతా ఉంది. మరి ఈ సంవత్సర కాలంలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల మీద పేలాలు ఏర్కొంటున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా 7వ తారీఖు నాడు ఏ రోజైతే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఆటో డ్రైవర్లకు 12,000 ఇచ్చి ఆటో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తానని పిలుపునిచ్చిండో, మరి అదే రోజు 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్కు పిలుపునివ్వడింది. కాబట్టి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి తోటి ఆటో డ్రైవర్లందరూ ఆ రోజు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మరి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మన ఐక్యతను చాటాలని చెప్పేసి ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా నుంచి కరీంనగర్లో ఉన్న ఆటో డ్రైవర్లకు పిలుపునిస్తున్నాం.